సుప్రీం కోర్ట్ అయితే ఒక క్రేజీ డెసిషన్ అయితే తీసుకుంది. సో, కుల మార్పిడి గురించి. ఎవరైతే క్రిస్టియానిటీ మారుతారో వారికి ఎస్సీ హోదా, షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా ఉండవనైతే చెప్పేసింది. సో, 1950 యాక్ట్ ప్రకారం ఏందంటే హిందూ, ఇస్లాం, బుద్ధిజం సో, ఈ 3 కులాలకు మారిన వారికి ఎస్సీ హోదా ఉంటది. సో, వేరే ఏ కులానికి మారినా, దేనికి మారినా ఎస్సీ హోదా అయితే ఉండదు. సో, ఎస్సీ హోదా ఉండాలంటే రిజర్వేషన్లు అండ్ ఎస్సీ హోదా మీద ఉన్న పథకాలు సో, ఇవన్నీ అయితే వాళ్ళకైతే వర్తించవు. అండ్ అయితే సుప్రీం కోర్ట్ అయితే ఏపీ హైకోర్టు డెసిషన్ అయితే సమరిస్తూ డెసిషన్ అయితే ఇచ్చింది. సో, ఇది సంచలన డెసిషన్. ఎందుకంటే చాలా అంటే చాలా మంది సో, క్రిస్టియానిటీ అయితే మారిపోతుర్రు. సో, ఎస్సీ హోదా కోసం రిజర్వేషన్స్ పథకాలు ఇవన్నిటి కోసం. సో, అప్పుడైతే సుప్రీం కోర్ట్ అయితే ఒకైతే మంచి డెసిషన్ ఇచ్చింది. సో, ఎందుకంటే అంతా కుల మార్పిడి అయిపోవడం వల్ల సో, మొత్తం కులం అంటే చాలా గొడవలు అయినన్ని అయితున్నాయి. సో, మంచి డెసిషన్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కరెక్టేనా? తప్పా? కామెంట్ చేయండి.